ఆహా, ఇంకా సండే వచ్చేసింది. సండే అంటేనే హాలిడే, ఒక రిలాక్సేషన్. ఇంకా వెజ్ వండుకుందామా, నాన్ వెజ్ వండుకుందామా పొద్దున్నే అని ఏదైనా డిస్కషన్ చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్తో. ఇంకా వెజ్జెస్ అయితే వెజ్, నాన్ వెజ్జెస్ అయితే నాన్ వెజ్. ఇంకా నేనైతే చికెన్ చేసుకుంటాము అని చెప్పేసినాను. ఒక మాకు ఇద్దరికే కదా, అందుకనేసి ఒక హాఫ్ కేజీ కన్నా ఇంకొంచెం ఎక్కువ ఇచ్చినారు. దాంట్లో కొంచెం ఫ్రై చేసినాను, కొంచెం బిర్యానీ, చికెన్ బిర్యానీ చేస్తున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి నేను ఆల్రెడీ మీకు చూపించినాను, చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మిరియాలు, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అన్నీ వేసి కలిపేయండి. ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను, 1/4 కేజీ అంత చికెన్ కడిగేసి శుభ్రంగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్ అన్నీ వేసి కలిపి పెట్టుకోండి. 1 గంట తర్వాత మళ్ళీ ఈ ఇంగ్రీడియంట్స్ అంతా రెడీ చేసుకోండి. నేను చూపెడుతున్నాను కదా. అంతే, ఈ ఇంగ్రీడియంట్స్ అంతా చూపెట్టిన విధంగా తీసుకునేసి ఇంకా కొద్దిగా నూనె, కొంచెం నెయ్యి వేసేసి ఆనియన్స్ బాగా దోర కలర్గా వచ్చేంతవరకు, ఎక్కువ బ్లాకిష్ కలర్ రానియద్దండి, రెడ్డిష్ కలర్ వస్తే చాలు. బ్లాక్ అయినాక తినకూడదు కాబట్టి ఫుల్ రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వండి. ఈ వేగేటప్పుడే మనకు మంచి స్మెల్ అయితే వస్తుంది, గుమగుమ అనేసి. అంత స్మాష్ అయిపోవాల టమాటా కూడా. ఇంకా నేను వేయిస్తున్నాను, ఇంకా చాలాసేపే వేయించాలి. సన్న మంటలో వేయించండి, కమ్మగా వాసన వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా చికెను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పెట్టుకున్నాం కదా, అది వేసేసి మళ్ళీ సిమ్లో పెట్టేసి కొంచెం బాగా వేయించండి. ఆ తర్వాత కాసేపు ఒక 5 మినిట్స్ అట్లా మూత పెట్టేయండి. మసాలా అంతా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది, ముక్కలకంతా బాగా మసాలా దిగుతుంది. ఇప్పుడు ముందుగానే ఒక 1/2 అవర్ ముందుగానే 1 గ్లాస్ బియ్యం నానబెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళన్నీ వంచేయండి. ఇంకా వంచేసిన తర్వాత ఇప్పుడు ముక్కలు వేసేసి, ముక్కలు బాగా వేగిపోయినాయి, దాంట్లో ఆల్రెడీ నీళ్ళు దిగుతాయి కాబట్టి 1.5 కన్నా ఇంకొంచెం 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు అయితే పోయొద్దండి, 1.5 గ్లాసు నీళ్ళైతే చాలు. ఎందుకంటే ఈ ముక్కలలో ఆల్రెడీ నీళ్ళు ఉంటాయి కాబట్టి ఈ మెజర్మెంట్ అయితే చాలు. మీకు ఇంకా కావాలంటే ఒక అర్ధం నిమ్మకాయ లేదంటే 1/4 భాగం నిమ్మకాయ పిండుకోండి. ఈ రైస్ వచ్చిందని ఎక్కువ పొడిగా అవుతుంది, అందుకని నేను నిమ్మకాయ యాడ్ చేయలేదు. నిమ్మకాయ యాడ్ చేయడం వల్ల అన్నం బాగా పొడిగా అవుతుంది. ఈ రైస్ ఎక్కువ పొడిగా అవుతుంది, అందుకని నేను నిమ్మకాయ యాడ్ చేయలేదు. అయితే ఫ్రెండ్స్, చాలా ఈజీగా చికెన్ బిర్యానీ రెడీ. నేను చూపెట్టిన విధంగా ఇంగ్రీడియంట్స్ అంతా వేసుకొని వండుకోండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇంకొకరు ఒక్కొక్క రకంగా చేస్తారు, నేను నా స్టైల్లో చేసినాను. నాకు ఇలాగ చేసుకుంటేనే ఇష్టం అనిపిస్తుంది. దీనికి నేనైతే చికెన్ మసాలాలు అవేమీ కలపలేదు, గరం మసాలా ఇవేమీ కలపలేదు. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకునేది. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా హోటల్లో కన్నా ఇంకా చాలా బాగా టేస్టీగానే మనం వండుకోవచ్చు. చూసుకోండి, మా వారికి నేను చేసిన బిర్యానీ, చికెన్ బిర్యానీ అంటేనే చాలా ఇష్టము. ఇంకా నాకు కూడా అంతే, నేను చేసుకునేటివి, నా వంటలు అంటేనే నాకు చాలా ఇష్టం. చాలా టేస్టీగానే కుదిరింది, నేను ఇప్పుడే టేస్ట్ చేశాను. అంతే ఫ్రెండ్స్, మీరు కూడా ఈ చికెన్ బిర్యానీ ఇలా చేసుకొని ఎంజాయ్ చేసుకోండి. సండే హ్యాపీగా గడపండి మీ ఫ్యామిలీతో. హ్యావ్ ఏ నైస్ డే, హ్యావ్ ఏ వండర్ఫుల్ డే, హ్యాపీ సండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆహా, చూస్తుంటేనే తినేద్దాం అనిపిస్తుంది. ఇంకా టేస్ట్ చేసేసినాను, చాలా సూపర్గా కుదిరింది. దీనికి పెరుగు పచ్చడి వేసుకొని తినేయండి, అంతే.